ఈ వీడియోలో టీటీఎఫ్ గెలవబోతుంది ఎవరు, గెలిచింది ఎవరు, సో వరుసగా టాస్కులు ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఆడారు, సో ఇవన్నీ 1 by 1 మాట్లాడుకుందాం. గెలిస్తే ఎవరికి ఏంటి అడ్వాంటేజ్ అనేది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు వర్షనాల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సో అప్డేట్ వీడియో కదా. నిన్న డెమోన్ పవన్ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు. దాని తర్వాత సో మళ్ళీ టాస్కులు జరిగాయి. ముగ్గురు టాస్క్ ఆడారు. మీరు ప్రోమోలో చూస్తుంటారు. ప్రోమోలో 2 టాస్కులు చూపించారు. సో ముగ్గురు ఆడారు. సో ఆ ముగ్గురులో భరణి గారు, రితు చౌదరి అండ్ నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ ఆడతాడు. సో కళ్యాణ్ గెలుస్తాడనమాట. రెడ్ కలర్ తీసుకున్న కళ్యాణ్ ఆ పెయింట్ దాంట్లో ప్రోమో 1లో మీరు చూసిన దాంట్లో సో కళ్యాణ్ గెలుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నిన్న అయిపోయింది. సో నిన్న హౌస్ లో జరిగిన టాస్క్ ఏంటంటే నిన్న ఉదయం సో మనకి ప్రోమోలో కూడా చూపించారు కదా, దాంట్లో సుమనన్న సెలెక్ట్ చేసుకుంటాడు కళ్యాణ్. సో కళ్యాణ్ సుమనన్నను సెలెక్ట్ చేసుకొని ఇండివిజువల్ టాస్క్ పెట్టినప్పుడు సో కళ్యాణ్ ఆ టాస్క్ లో ఆ బరువు ఏదైతే ఉందో ఆ టాస్క్ లో యాజ్ పర్ ద ప్రోమో అవ్వచ్చు, మనకు వచ్చిన అప్డేట్ అవ్వచ్చు. సో అక్కడ కళ్యాణ్ గెలుస్తాడనమాట ఆ టాస్క్ లో. సో సుమనన్న అఫీషియల్ గా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతాడు. సో సుమనన్నకు కూడా టీటీఎఫ్ గెలిచేదానికి ఛాన్సెస్ లేదు. ఇప్పుడు కళ్యాణ్ గెలిచిన తర్వాత మళ్ళీ ముగ్గురు ఇంకొక టాస్క్ ఆడాలి. సో మళ్ళీ ముగ్గురు ఇంకొక టాస్క్ ఆడినప్పుడు ఆ ముగ్గురులో ఒకరు గెలుస్తారు, ఆ ఒకళ్ళు ఇంకొకరిని ఛాలెంజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ జరగాలి కాబట్టి ఈ ప్రాసెస్ నిన్న హౌస్ లో ఏం జరిగిందంటే, నిన్న హౌస్ లో ఇంకొక 2 టాస్కులు జరిగాయి. సుమనన్న గెలిచిన టాస్క్ ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకొక 2 టాస్కులు జరిగాయి. సో ఆ 2 టాస్కుల్లో ఒక టాస్క్ ఏంటంటే సో రితు చౌదరి, భరణి గారు, రితు చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుయల్. సో వీళ్ళ ముగ్గురు ఒక టాస్క్ ఆడతారు. సో వీళ్ళ ముగ్గురు ఒక టాస్క్ ఆడి ఆ టాస్క్ లో రితు చౌదరి గెలుచుద్ది అనమాట. ఓకేనా, ఆ టాస్క్ లో రితు చౌదరి గెలుచుద్ది. అది కాయిన్స్ టవర్స్ టాస్క్ అంట. సో కాయిన్స్ టవర్ లాగా పెట్టాలి. సో ఆ టాస్క్ లో రితు చౌదరి గెలుచుద్ది. సో రితు చౌదరి గెలిచిన తర్వాత సో రితు చౌదరి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో రితు చౌదరి భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటుందట. సో రితు చౌదరి వర్సెస్ భరణి గారు ఇండివిజువల్ గేమ్ జరిగినప్పుడు సో పెద్ద పెద్ద గొడవలు అయ్యాయంట. సో మేబీ అది మనకి నెక్స్ట్ ప్రోమో కింద చూపిస్తారు. సో 3వ ప్రోమో అదే వచ్చింది అనమాట. సెకండ్ ప్రోమో వీలాడింది వస్తుంది. సో దాంట్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సంజన గారు సంచాలకుగా ఉన్నారు. మేబీ ఇప్పుడు హౌస్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. తనుజ గారు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. రితుకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సంజనకు భరణి గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో కొంచెం గట్టిగానే గొడవలు జరిగాయి అని చెప్పి తెలుస్తుంది. సో ఆ ఆర్గ్యుమెంట్స్ తర్వాత సో సంచాలక్ రితు చౌదరి గెలిచింది అని చెప్పి సో డిక్లేర్ చేశారు. సో ఆ విధంగా మన భరణి గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు టీటీఎఫ్ లో నుంచి. సో భరణి గారు కూడా పక్కకి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ ఈ టాస్క్ లో సో కళ్యాణ్, ఇమాన్యుయల్, రితు చౌదరి ఫస్ట్ టాస్క్ ఆడారు కదా. సో నెంబర్ గేమ్ అప్పుడు ఆడినప్పుడు ఇమాన్యుయల్ గెలిచిన వాళ్ళు ఈ టవర్ టాస్క్ లో మరి రితు చౌదరి గెలిచింది అంటే సో ఖచ్చితంగా గెలుచుని ఉండొచ్చు. బట్ మనకు ఇంకా చూడలేదు కాబట్టి బట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే నార్మల్ గా చూసుకున్నప్పుడు ఏమన్నా కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ తెలివితేటలు చూపెట్టి తను గెలిచేలాగా చేశారా, తను ఖచ్చితంగా అంటే వీళ్ళు ఆడకపోయినా కానీ తను గెలిచింది కాబట్టి ఇప్పుడు తన ఎఫర్ట్స్ తక్కువ చేయడం కాదు, కానీ మేబీ వాళ్ళు గెలిచేలాగా చేస్తే సో రితు చౌదరి ఎవరొకరితో ఫైట్ చేస్తుంది. సో మనం సేఫ్ ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వచ్చింది, ఖచ్చితంగా ఎవరొకరు ఫైట్ చేస్తే ఇక్కడ ఆ ఫైట్ చేసిన ఇండివిజువల్ పర్సన్ తోటి ఓడిపోతే సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోవాలి. సో అందుకని మేబీ కళ్యాణ్ కానీ లేకుంటే ఇమాన్యుయల్ కానీ ఒక స్టెప్ బ్యాక్ వచ్చి గేమ్ ఆడారా అనేది ఒక డౌట్ ఉందన్నమాట. సో రితు చౌదరి గెలిచి భరణి గారిని సెలెక్ట్ చేసుకుని ఇండివిజువల్ టాస్క్ ఆడి అక్కడ భరణి గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోవటము, మళ్ళీ రితు చౌదరి అగైన్ గెలవటము. సో మళ్ళీ వీళ్ళ ముగ్గురికి టాస్క్, ఆ ముగ్గురికి ఏ టాస్క్ పెడతారనేది ఈ రోజు హౌస్ లో జరగాలి. ఓకేనా, ఈ రోజు జరుగుద్ది హౌస్ లో. నిన్న నైట్ జరగలేదు, ఈ రోజు జరుగుద్ది హౌస్ లో. సో మేబీ ఈ రోజు మధ్యాహ్నం జరిగిద్దా, సాయంత్రం జరిగిద్దా, మనకి అది రేపు టెలికాస్ట్ చేస్తారు. ఈ రోజు జరుగుద్ది, మనకి రేపు టెలికాస్ట్ చేస్తారు. ఫస్ట్ ఫినాలిస్ట్ ఎవరు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఫస్ట్ ఫినాలిస్ట్ అవ్వడానికి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ ముగ్గురులో టాస్కులు గట్టిగా ఆడగలిగేది, ఏ టాస్క్ అయినా పెట్టినా కానీ గెలుపుని ఆటోమేటిక్ గా తెచ్చుకోగలిగే సత్తా ఉన్న పర్సన్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ గెలిచారే అనుకోండి టీటీఎఫ్. సో నార్మల్ గా 14th వీక్ నుంచి ఆ ఓటింగ్ పోల్ అనేది ఓపెన్ అవుతుంది.
ఓకేనా. 14th వీక్ ఓటింగ్ పోల్ ఓపెన్ అవుతుంది. అది అంటిల్ 15th వీక్ ఫ్రైడే నైట్ వరకు అది అలాగే ఉంటుంది అని చెప్పి మన లాస్ట్ సీజన్ లో కూడా చూసాం. సో కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి ఆ ఓటింగ్ పోల్, అఫీషియల్ ఓటింగ్ పోల్ ఎక్కడ మధ్యలో డ్రాప్ అనేది ఉండదు కాబట్టి మేబీ సాటర్డే సండే రోజు నాకు తెలిసి అది ఆఫ్ చేస్తారు అనుకుంటా. పోయిన సీజన్ కూడా అట్లా అన్నారు, కానీ సాటర్డే సండే రోజు అది ఆఫ్ ఉంటుంది బేసిక్గా. సాటర్డే సండే రోజు ఏం ఓపెన్ ఉండదు, బట్ కంటిన్యూ పోల్ ఉంటుంది. ఓకేనా, పోల్ అయితే కంటిన్యూ ఉంటుంది, బట్ సాటర్డే సండే రోజు మాత్రం ఆ పోల్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి నంత వరకు. సో కాబట్టి ఇప్పుడు ఇమాన్యుయల్ యాడ్ అయితే, సో ఇమాన్యుయల్ ఫస్ట్ ఫినలిస్ట్ అవ్వడం వలన సో ఎవరికి అడ్వాంటేజ్ అంటే, సో ఇమాన్యుయల్కి ఎంత అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అంటే, సో నామినేషన్స్ లోకి ఇంకా ఇమాన్యుయల్ రాలేదు అది ఇది ఇలాంటివి ఏం ఉండవు ఇంకా. సో నెక్స్ట్ వీక్ మోస్ట్లీ అందరు నామినేషన్స్ లోకి వస్తారు కాబట్టి సో ఇమాన్యుయల్ ఫస్ట్ ఫినలిస్ట్ అయినా కానీ సో సేఫ్ జోన్ లో ఇమాన్యుయల్ ఉంటాడు. అండ్ 2 సార్లు మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చిన ఇమాన్యుయల్ సో డైరెక్ట్ గా ఫినలిస్ట్ అవడం అనేది మామూలు విషయం కాదు. సో అది నెక్స్ట్ లెవెల్. సో ఫినలిస్ట్ అయిపోతాడు. దానికి కొంచెం సంజనా గారికి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సంజనా గారు కూడా మేబీ గెలవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే టాప్ 5 లోకి వెళ్ళడానికి. సో ఇమాన్యుయల్కి పడే ఓటింగ్ సంజనా గారికి కూడా ఎంతో కొంత పడి 14th వీక్ ని పుష్ చేస్తారేమో సంజనా గారికి. సో ఎందుకంటే విన్నర్ రేస్ లో ఒక ఇద్దరే ఉన్నారని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తుంది కాబట్టి ఇమాన్యుయల్ ఓటింగ్ సంజనా గారికి కూడా పడి సంజనా గారిని పుష్ చేస్తుంది అనుకుంటా టువార్డ్స్ ఫినాలే వీక్ కి. సో సంజనా గారికి కూడా ఛాన్సెస్ ఉంటాయి టాప్ 5 లోకి వెళ్ళడానికి కోసం. లేదు అక్కడ రితు చౌదరి గెలిచిందంటే దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ రితు చౌదరి, ఎందుకంటే ఈ వీక్ రితు చౌదరి పక్కా సేవ్ అయిపోతుంది. రితు చౌదరి అంత కష్టపడి టీటీఎఫ్ గెలిచిన తర్వాత రితు చౌదరిని ఎలిమినేట్ చేస్తారు బిగ్ బాస్. లేదు, ఆ అమ్మాయి పక్క టాప్ 5 లోకి వెళ్ళిపోతుంది, ఇంకా తిరుగులేదు ఇంకా. సో తను టాప్ 5 లోకి వెళ్ళిపోయింది అన్నప్పుడు తన ఓటింగ్ అనేది సో ఎవరికి యాడ్ అవుతుంది, డెమోన్కి యాడ్ అవుతుంది. సో డెమోన్కి యాడ్ అయినప్పుడు డెమోన్ కూడా ఈ వీక్ సేవ్ అయిపోతారు ఖచ్చితంగా. సో సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయిపోవడానికి ఈజీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెమోన్ కూడా టాప్ 5 లోకి ఈ వీక్ 14th వీక్ లో మేబీ ఏమైనా జరగొచ్చేమో, కానీ ఈ వీక్ అయితే మాత్రం సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. సో డెమోన్ 14th వీక్ లో డెమోన్ గురించి మాట్లాడుకోవచ్చు మనం. రితు చౌదరి టాప్ 5 లోకి వెళ్ళిపోతే డెమోన్ కి మేబీ ఛాన్సెస్ ఉంటాయి టాప్ 5 లోకి వెళ్ళడానికి. ఓకేనా, సో ఇద్దరు వెళ్తారా టాప్ 5 కంటే చూస్తున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇద్దరులో ఒకళ్ళు వెళ్ళేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తప్పితే ఇద్దరు వెళ్ళేదానికి ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి రితు చౌదరి గెలిచిన తర్వాత సో ఆ ఎఫెక్ట్ డెమోన్ మీద, ఓటింగ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ వీక్ అయితే సేవ్ అవుతాడు, ఒకవేళ రితు చౌదరి గెలిస్తే డెమోన్ పక్క ఈ వీక్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ వీక్ సంగతి చూద్దాలి. అలా కాకుండా కళ్యాణ్ టీటీఎఫ్ గెలిచాడే అనుకుందాం, సో ఎక్స్పోజర్ వచ్చింది గట్టిగా. లాస్ట్ వీక్ కెప్టెన్ అయినప్పుడు సో ఈ వీక్ అంతా కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువే వచ్చింది కళ్యాణ్కి. ఈ రోజు కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. సో ఫస్ట్ రోజు ఆడాడు గేము, దాని తర్వాత మళ్ళీ నిన్న ఆడాడు గేము. సో మళ్ళీ ఈ రోజు ఒక గేమ్ ఆడుతున్నాడు. సో మళ్ళీ ఈ రోజు ఒక గేమ్ ఆడుతున్నాడు మళ్ళీ ఎపిసోడ్లో. రేపు ఎపిసోడ్లో కూడా మళ్ళీ కళ్యాణ్, ఇమాన్యుయల్, రితు మళ్ళీ ఇంకో గేమ్ ఉంటుంది కాబట్టి సో కళ్యాణ్కి ఈ రోజు ఎపిసోడ్లో, రేపు ఎపిసోడ్లో స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువ దొరుకుతుంది. సో దొరికినప్పుడు కళ్యాణ్ ఒక గేమ్ ఇప్పుడు గెలవటము, దాని తర్వాత మళ్ళీ సో బ్యాక్ టు బ్యాక్ 2 గేములు గెలుస్తారు కళ్యాణ్. సో ముగ్గురు ఆడినప్పుడు గెలుస్తారు, మళ్ళీ ఛాలెంజ్ చేసినప్పుడు సుమరణతో గెలుస్తారు కళ్యాణ్. సో ఆ ఎక్స్పోజర్ అనేది కొంచెం గట్టిగానే దొరుకుతుంది ఈ రోజు కళ్యాణ్కి, మామూలుగా ఉండదు. సో గట్టిగానే ఓటింగ్ కూడా పడుతుంది అనమాట. ఏంటి టీటీఎఫ్ గెలిచిన తర్వాత దాని మీద ప్రభావం ఏమైనా ఉంటుందంటే సో అలా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆ అబ్బాయి టీటీఎఫ్ గెలిస్తే ఓటింగ్ పోల్స్ అనేది కంటిన్యూస్ గా ఓపెన్ అయితే, ఇప్పుడు ఈ 14th వీక్ వరకు మాత్రమే ఓటింగ్ పోల్స్ ని ఎండ్ చేసే పని అయితే సో ఆ ఒకవేళ కళ్యాణ్ డైరెక్ట్ గా ఫినాలే వీక్ లోకి వెళ్తాడు కాబట్టి సో 14th వీక్ లో కళ్యాణ్ ఫోటో కనపడకపోతే సో ఫినాలిస్ట్ కాబట్టి సో 15th వీక్ లోనే చూపిస్తాము. 14th వీక్ లో కళ్యాణ్ ఓటింగ్ లో ఉండడు అంటే మేబీ అది ఎంతో కొంత ఎఫెక్ట్ అవ్వచ్చేమో కానీ సో కంటిన్యూస్ పోల్ పెడితే ఎఫెక్ట్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, టాస్క్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది అది ఎక్స్పోజర్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ ఓటింగ్ మీద ఇంకొంచెం బెటర్ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు రితు లాంటి వాళ్ళు గెలిచారనుకోండి, రితు కానీ బర్నే గారు కానీ అలాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళు హ్యాపీగా సేఫ్ అయిపోతారు. అబ్బా సేఫ్ అయిపోయాం రా, టాప్ 5 లోకి వెళ్ళిపోయాం చాలు అని అనుకుంటారు. బట్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గెలిచినప్పుడు ఏమవుతుందంటే అదొక అడిషనల్ అడ్వాంటేజ్ కిందే చూస్తారు తప్పితే ఇప్పుడు 13th వీక్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ అమ్మగారి కోసం కెప్టెన్ అయ్యారు, అది వాళ్ళ అబ్బాయి లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, చాలా కష్టపడి కెప్టెన్ అయ్యారు కదా. సో అది ఆ ఎక్స్పోజర్ అది గుర్తు పెట్టుకుంటారు ఆడియన్స్, అంత ఈజీగా మర్చిపోరు. సో అది ఓటింగ్ ప్రభావం మీద చూపిస్తుందా అంటే సో ఈ వీక్ ఓటింగ్ లో లేనంత మాత్రాన సో 14th 15th వీక్స్ లో ఆ ఓటింగ్ పడగదు అని కాదు కదా.
సో కంటిన్యూస్ పోల్ పెట్టినా కానీ లేదా కళ్యాణ్ ఫస్ట్ ఫినాలిస్ట్ అయిన తర్వాత ఓటింగ్ పోల్ కళ్యాణ్ని తీసేసి మిగిలిన వాళ్ళందరినీ నామినేషన్స్ లో ఉంచి అలా పోల్ పెట్టినా కానీ డైరెక్ట్ గా 15th వీక్ లో మొత్తం అందరినీ నామినేషన్స్ లో పెట్టినా కానీ సో ఆ అబ్బాయికి డిసడ్వాంటేజ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఓకేనా. సో తనకు ఓట్ వేయాలి అనుకునే వాళ్ళు తనకు ఓట్లు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా సో ఆ డిసడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. బిగ్ బాస్ టీమ్ లాస్ట్ సీజన్ నుంచి మొత్తం కంటిన్యూస్ పోల్ పెడుతున్నాడు కాబట్టి సో ఎవరు గెలిచినా కానీ పెద్ద ఫరక్ పడదు ఇది. సో అది చెప్పే కదా, సో రితు లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళిపోతారు తప్పితే ఇంకా ఎవరికి పెద్ద ఫరక్ పడదు టీటీఎఫ్ గెలవడం వలన. సడన్ గా ఇలా కంటిన్యూటీ పోల్ పెట్టడం వల్ల, కంటిన్యూటీ పోల్ పెట్టకపోతే మేబీ ఏమైనా డిఫరెన్సెస్ కనిపించొచ్చేమో కానీ సో కళ్యాణ్ గెలిస్తే ఆ మాత్రం లేదు, కంటిన్యూటీ పోల్ పెడితే అసలు డిఫరెన్సెస్ తెలియవు అనమాట. సో ఇది జరగబోతుంది. వీళ్ళ ముగ్గురికి ఈ రోజు హౌస్ లో టాస్క్ జరగబోతుంది. వీళ్ళ ముగ్గురులో టీటీఎఫ్ గెలిచేది ఎవరు ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. సో అంటే జై హింద్.